హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. చూసారండి, మా అమ్మాయి 2 గోంగూర మొక్కలు అయితే వేసిందనమాట. అందులో ఒకటి బతికింది. ఇక ఒక మొక్క అయితే మాత్రం చాలా గోంగూర బాగా వచ్చిందండి. దాన్ని చూసి పచ్చిరొయ్యలు గోంగూర అడిగింది. కానీ ఒకటే కదా మనకు ఉన్నది చెట్టు. ఆ గోంగూరకు సరిపడా ఒక 1/4 కిలో పచ్చిరొయ్యలు అయితే తీసేసుకున్నాను అనమాట. పచ్చిరొయ్యలు గోంగూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం గోంగూరను కోసుకుని శుభ్రంగా 2-3 సార్లు ఇలా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో ఇలా సరిపడా మన దగ్గర ఉన్న గోంగూరకు సరిపడా ఉప్పు, కారం, అదేవిధంగా పసుపు వేసుకుని అందులోనే చిన్న మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్, గోంగూర ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. శుభ్రంగా ఆ రొయ్యల్ని వాష్ చేసుకుని ఇలా 4-5 సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఈ రొయ్యల్ని మనం దీంట్లో ఈ గోంగూరలో అయితే వేసేసుకోవాలి. కొంతమంది అయితే వేయించుకుని ఉడికిన తర్వాత వేసుకుంటారు. కానీ ఇలా ఇందులోనే వేసేసుకుంటే అందులో ఉన్న గోంగూరలో ఉన్న పులుపు, ఉప్పు, కారం అన్నీ పడతాయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇవి ఒకసారి కలుపుకుని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూతను అయితే పెట్టేసుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం విడిగా మనం ఏ రొయ్యలు అయితే మనం దీంట్లో వేసామో అవి తీసేసుకోవాలండి. సపరేట్ చేసేసుకోవాలి. రొయ్యలు మాత్రం విడిగా తీసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి మొత్తం మనం వేసిన రొయ్యలన్నిటిని సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం రొయ్యలన్నింటిని సపరేట్ చేసేసుకుని దాంట్లో మనం రుచికి సరిపడా ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు, కారం అన్నీ వేసాం కదండి. చూసుకుని ఇంకొంచెం పడితే కొంచెం ఉప్పు వేసి మనం దాన్ని మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా మనం పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మెదుపుకొని మనం సపరేట్ చేసుకున్న ఆ పచ్చిరొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని విడిగా ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇట్లా దోరగా వేయించుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఈ కర్రీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి. ఈ రొయ్యల్ని మనం ముందుగా మెదుపుకున్న గోంగూరలో అయితే వేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించుకున్నాం కదండి, అందులో కొంచెం మిగిలిన ఆయిల్ ఉంది కదా, కొంచెం అంత ఆయిల్లో మనం పోపు వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొద్దిగా శనగపప్పు. ఎక్కువ అవసరం లేదండి. కొంతమంది అయితే మినపప్పు, శనగపప్పు అసలు వేయరు. ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసుకుంటారు. నేనైతే కొంచెం స్మెల్ కోసం వేసానండి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత చూస్తారా ఫ్రెండ్స్, పోపు వేగిపోయింది. ముందుగా మనం గోంగూరలో వేసుకున్న గోంగూర అది సిద్ధం చేసుకున్నాం కదండి, ఆ గోంగూరని, రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకుని ఒక 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యలు గోంగూర ఎంతో రుచికరంగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.